హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్కే కంప్యూటర్స్ తెలుగు. వ్యూవర్స్, ఈరోజు వీడియోలో మనం ఎంఎస్ వర్డ్లోని హోమ్ ట్యాబ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. దానికోసం మీరు చేయాల్సిన ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే వ్యూవర్స్, ముందుగా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయడం కోసం కీబోర్డ్లో విండోస్ పట్టుకుని ఆర్ నొక్కినట్లయితే రన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్ ట్యాబ్లోని ఈ కనిపించే లైన్ మొత్తాన్ని మనం రిబ్బన్ అని పిలుస్తామని చెప్పామండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ క్లిప్బోర్డ్ గ్రూపు మరియు ఫాంట్ గ్రూపు. ఇవి ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న దీన్ని మీరు క్లిప్బోర్డ్ గ్రూప్ అని పిలుస్తారు. అండ్ ఇలాగే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దీన్ని ఫాంట్ గ్రూప్ అని పిలుస్తాయండి. ఓకే, క్లిప్బోర్డ్ గ్రూప్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కట్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అని ఉంది కదా. సో ఈ ప్లీజ్ అనేది ఈ ఫస్ట్ ఉండకుండా నాకు ఈ లాస్ట్కి వచ్చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కట్ చేసి ఇక్కడ కర్సర్ పెట్టేసి ఇక్కడ పేస్ట్ నొక్కుతున్నాను అనమాట, పేస్ట్. సో అప్పుడు ఆ ప్లీజ్ అన్నది ఆ చివరిపోయి ఇక్కడికి వచ్చింది. దీనికి షార్ట్ కట్ అనేది నేను కింద నోట్స్లో ఇస్తున్నాను. అండ్ అలాగే కట్కి షార్ట్ కట్కి Ctrl+X, పేస్ట్కి షార్ట్ కట్కి Ctrl+V. మీకు నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అక్కడి నుంచి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కాపీ అంటే ఏంటంటే ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది ఉంది కదా. సో నేను దాన్ని సెలెక్ట్ చేసి కాపీ మీద క్లిక్ చేసి అది మళ్ళీ ఇక్కడ కూడా కావాలి అంటే మళ్ళీ ఇక్కడ కావాలన్నప్పుడు మనకు కర్సర్ అనేది ఇక్కడ పెట్టిన తర్వాత మీరు పేస్ట్ నొక్కినట్లయితే మీకు ఆ సబ్స్క్రైబ్ అనేది ఇక్కడ ఉంటుంది, సేమ్ ఇక్కడ కూడా వస్తుంది. అంటే కట్ అంటే ఒరిజినల్ అనేది ఇక్కడ నేను తీసి వేరే చోట పెట్టడం లాంటిది. కాపీ అంటే డూప్లికేట్ అనేది సృష్టించుకోవచ్చు అనమాట, ఎన్ని కావాలంటే అన్ని. సో ఈ రెండింటికి కామన్ పేస్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఫార్మెట్ పెయింట్ అంటే ఈ వీడియోలో లాస్ట్లో చెప్తానండి మీకు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీన్ని ఫాంట్ అంటాం. మీరు దేన్నైనా ఫాంట్ స్టైల్ మార్చాలి అనుకుంటే స్టైల్గా సో సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఏదైతే మార్చాలనుకుంటున్నారో సో నేను దీన్ని మార్చాలనుకుంటున్నా సెలెక్ట్ చేసి ఇందులోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు చాలా రకాల ఫాంట్స్ అనేవి వస్తాయి. మీకు నచ్చిన ఫాంట్ అనేది పెట్టి క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాగ ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ మొత్తం అంతా ఒకేసారి మీకు ఫాంట్ మారాలి అంటే మొత్తం అంతా ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకుని ఏ నొక్కినట్లయితే సెలెక్ట్ ఆల్ అండి, సెలెక్ట్ ఆల్ అవుతుంది. అప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి మీకు ఏ ఫాంట్ అయితే స్టైల్ నచ్చిందో ఆ ఫాంట్ స్టైల్ ఇచ్చేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మొత్తం ఫాంట్ అంతా మారుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫాంట్ సైజు. ఈ ఫాంట్ సైజ్ వల్ల యూజ్ ఏంటంటే మీరు ఫాంట్ యొక్క సైజ్ అనేది మీకు నచ్చినంత సైజ్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఈ పక్కన ఉన్న వాటిని గ్రో ఫాంట్, షింక్ ఫాంట్ అంటామండి. వీటి షార్ట్ కట్కి వచ్చేసరికి కంట్రోల్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని గ్రేటర్ దెన్ కీబోర్డ్లో గ్రేటర్ దెన్ సింబల్ నొక్కుతున్నట్లయితే గ్రో ఫాంట్ అంటే ఇంక్రీజ్ అవుతుంది సైజ్ అనేది. అదే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని లెస్ దెన్ నొక్కినట్లయితే మీరు కీబోర్డ్లో మీకు ఇలాగా షింక్ ఫాంట్ అనేది అవుతుంది అనమాట, అంటే ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ పక్కన ఉన్న దాన్ని చూసుకున్నట్లయితే చేంజ్ కేస్. ఇప్పుడు అన్ని లెటర్స్ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి కదండి. మీరు ఒకవేళ లోయర్ కేస్ సో లోయర్ కేస్లోకి వచ్చేసినాయి కదా మొత్తం అన్ని. మీరు అప్పర్ కేస్ అంటే మొత్తం అన్ని క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి పదంలోని ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ కింద వస్తుంది. ఇక్కడ చూడండి, సబ్స్క్రైబ్లో ఫస్ట్ లెటర్ ఎస్, లైక్లో ఫస్ట్ లెటర్ ఎల్, సో మళ్ళీ సబ్స్క్రైబ్లో ఎస్. సో ఇలాగా ప్రతి వర్డ్లోని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వస్తుంది. నెక్స్ట్ టూగుల్ కేస్ అంటే ఫస్ట్ లెటర్ స్మాల్ వచ్చి కన్వాయి పెద్దగా వస్తుంది. ఓకే, దీనికి షార్ట్ కట్కి వచ్చేసరికి మీ షిఫ్ట్ పట్టుకుని కీబోర్డ్లో F3 ఫంక్షన్ కీ 3 నొక్కుతున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఫాంట్స్ అనేవి ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆటోమేటిక్గా షిఫ్టర్లో ఉండగా మీరు F3 అనేది నొక్కుతున్నట్లయితే మీకు ఇలాగా చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్ ఫార్మాటింగ్ ఈ షార్ట్ కట్ కీ లేదండి. సో షార్ట్ కట్ కీ లేని వాటికి ఎలా పెట్టాలని నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, క్లియర్ ఫార్మాటింగ్. ఇప్పుడు ఫస్ట్ లెటర్ ప్రతి దానికి క్యాపిటల్ ఇచ్చాం కదా మనం, ఒకేసారి అది మామూలు అయిపోవాలంటే ఎలా నొక్కినట్లయితే మీకు మొత్తం దీనికి ఇప్పుడు దాకా అప్లై చేసిన ఫాంట్ స్టైలు, సైజు అండ్ అలాగే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ అలాంటివి అన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోద్ది అనమాట. అంటే దానికి ఇచ్చిన యాక్షన్స్ అనేవి అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బోల్డ్ అంటే థిక్నెస్. ఒక అక్షరం అనేది థిక్గా రావాలనుకోండి, మీరు దేన్నైతే థిక్గా రావాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఈ సబ్స్క్రైబ్ అనే పదం ఒకటి థిక్గా రావాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత
కీబోర్డ్లో కంట్రోల్ బి నొక్కినట్లయితే, కంట్రోల్ పట్టుకుని బి నొక్కినట్లయితే ఇలా సబ్స్క్రైబ్ అనేది టిక్గా అవుతుంది. చూడండి మీరు ఇక్కడ బి అనేది యాక్టివేట్ అయిందనమాట. అండ్ అలాగే ఈ పక్కన ఉన్న దాన్ని ఇటాలిక్ అంటాం, అంటే క్రాస్గా వస్తుంది. దీనికి షార్ట్ కట్కి కంట్రోల్ పట్టుకుని కీబోర్డ్లో ఐ నొక్కినట్లయితే మీకు సబ్స్క్రైబ్ అనేది కూడా క్రాస్గా అవుతుంది. చూడండి ఒకసారి. సో ఇంకో మళ్ళీ నొక్కుతుంటే పోతుంది. సో మళ్ళీ పెట్టాలనుకున్న సేమ్ కంట్రోల్ పట్టుకుని ఐ నొక్కుతుంటే మీకు యాక్టివేట్ అండ్ అలాగే డీయాక్టివేట్ కూడా అవుతుంది. అండ్ ఈ పక్కన ఉన్న దాన్ని చూసుకున్నట్లయితే అండర్లైన్. దీనికి షార్ట్ కట్కి కంట్రోల్ యూ, కంట్రోల్ పట్టుకుని కీబోర్డ్లో యూ నొక్కినట్లయితే మీకు అండర్లైన్ అనేది ఇలా వస్తుంది. మళ్ళీ కంట్రోల్ పట్టుకుని యూ నొక్కితే మీకు అండర్లైన్ అనేది పోతుంది. సో ఈ అండర్లైన్ పక్కన ఒక చిన్న డాట్ అనేది ఇచ్చాడు. ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా డబల్ అండర్లైన్ కావాలంటే డబల్ అండర్లైన్, డాటెడ్ అండర్లైన్. సో మీకు ఏ అండర్లైన్ కావాలన్నది మీ ఇష్టం. ఇక్కడ మీకు నచ్చిన అండర్లైన్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన అండర్లైన్ తీసి మీకు సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాగా అండర్లైన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే ఈ పక్కదాన్ని మరి స్ట్రైక్ త్రూ అని పిలుస్తారండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా మీ డాక్యుమెంట్ చదివే వాళ్ళకి మీరు ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పాలి అనుకున్నప్పుడు మీరు ఈ స్ట్రైక్ త్రూ అనే దాన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నట్లయితే ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది ఇదివరకు ఒక 10 రూపీస్ ఉందనుకోండి. ఇప్పుడు దాని కాస్ట్ 5 రూపీస్ అయితే వాడు ఏం చేస్తాడు, 10 అనేది కొట్టేసి మీకు 5 అని చెప్పి మెన్షన్ చేస్తాడు. సో అలాగా ఎప్పుడైనా మీరు ఏదైనా ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పడానికి మీకు యూజ్ అవుతుంది. సో దీన్ని ఎలా అప్లై చేయాలంటే మీరు దేనికైతే పెట్టాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎలా స్ట్రైక్ త్రూ అవుతుంది. సో దీనికి షార్ట్ కట్ కీ లేదు, కానీ షార్ట్ కట్ కీ మీరు ఎలా పెట్టాలంటే మీరు ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్ అని ఉన్నది చూడండి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద కీబోర్డ్ షార్ట్ కట్స్ అని ఉంటుంది. సో ఈ కస్టమైజ్ మీద క్లిక్ చేయండి. ఈ కస్టమైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కేటగిరీస్లో ఏ ట్యాబ్కి అయితే సెట్టింగ్స్ చేయాలనుకుంటున్నారు, అంటే హోమ్ ట్యాబ్లోనే కదండి మనకి స్ట్రైక్ త్రూ అనేది ఉంది. సో హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు స్ట్రైక్ త్రూ అనే ఆప్షన్ మీదకి రావాలి. సో దానికోసం మీరు కిందకి స్క్రోల్ చేయండి. ఎస్ కదా, స్ట్రైక్ త్రూకి ఎస్ దగ్గరికి వెళ్ళిపోండి. సో ఇక్కడ స్ట్రైక్ త్రూ, సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కరెంట్ కీస్ ఏమీ లేవు. అండ్ అలాగే ఇప్పుడు కొత్త కీ అనేది మీరు ఇక్కడ కర్సర్ పెట్టి మీకు నచ్చిన కీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ట్ పట్టుకుని వి నొక్కుతున్నా. సో ఆల్ట్ వి నొక్కితే మీకు ఇది వస్తుంది. ఇక్కడ ఎస్ సైన్ అని పెట్టండి. కీకి ఎస్ సైన్ ఒప్పుకుంటున్నట్టుగా ఇచ్చేసేయండి. ఇచ్చేసి మీరు క్లోజ్ చేసేసి ఇది కూడా క్లోజ్ చేసి ఇప్పుడు లైక్ అని ఉంది కదా. సో నేను దీనికి ఇప్పుడు స్ట్రైక్ త్రూ అప్లై చేయాలనుకుంటున్నా. సో ఆల్ట్ పట్టుకుని నేను కీబోర్డ్లో వి నొక్కినట్లయితే మీకు అలాగా ఆటోమేటిక్గా అప్లై అయిపోద్ది అనమాట. సేమ్ అదే వేలో మీరు ఈ క్లియర్ ఫార్మేటింగ్ కూడా మీరు పెట్టచ్చు. సో దానికి కూడా మీరు ఫైల్ ట్యాబ్లోనే చేయండి. అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్. వీటి వల్ల యూజ్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫార్ములా టైప్ చేయాలనుకున్నారు అనుకోండి, H2O. సో H2O అని టైప్ చేశాను, కానీ 2 అనేది ఏమి ఉండాలి, కిందకు ఉండాలి. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే మీ కర్సర్ అనేది లెఫ్ట్ సైడ్ లాస్ట్లో బ్లింక్ అవుతుంది కాబట్టి 2 దగ్గరికి రావాలి. అంటే లెఫ్ట్ యారో క్లిక్ చేయండి. కీబోర్డ్లో లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే 2 దగ్గరికి వస్తుంది. ఇప్పుడు 2 ఒక్కటే సెలెక్ట్ అవ్వాలి కాబట్టి షిఫ్ట్ పట్టుకుని మళ్ళీ లెఫ్ట్ యారో నొక్కితే ఈ విధంగా మీకు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు సబ్స్క్రిప్ట్ యాక్టివేట్ చేయాలంటే మీరు కంట్రోల్ పట్టుకుని కీబోర్డ్లో ఈక్వల్ టు నొక్కినట్లయితే మీకు ఎలా సబ్స్క్రిప్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే మరి ఈ ఫార్ములా చూడండి, ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్లో 2 అనేది పైన ఉండాలి. సో 2 ఒక్కటే సెలెక్ట్ అవ్వండి. షిఫ్ట్ పట్టుకుని కీబోర్డ్లో లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే 2 అనేది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని ఈక్వల్ టు నొక్కినట్లయితే మీకు సూపర్ స్క్రిప్ట్ యాక్టివేట్ అయ్యింది. సో సూపర్ స్క్రిప్ట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు డీసెలెక్ట్ చేయాలంటే ఈ పక్కన క్లిక్ చేసేస్తాం అనుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం టైప్ చేసినా కూడా పైన వస్తున్నాయి. సో ఎందుకు అంటే మీరు ఆల్రెడీ సూపర్ స్క్రిప్ట్ యాక్టివేట్లో ఉంది. మళ్ళీ తీసేయాలంటే ఇందాక సూపర్ స్క్రిప్ట్కి ఏ కీ అయితే పెట్టారో కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ టు మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ టు నొక్కితే మీకు నార్మల్ అయిపోద్ది. అప్పుడు మీరు ఏం టైప్ చేసినా నార్మల్గా టైప్ అవుతుంది.
నెక్స్ట్ అది టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండి. ఇది ఏంటంటే మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసి దేనికైతే ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఎఫెక్ట్ అనేది అప్లై చేయొచ్చు. అంటే స్టైల్గా మీకు ఏ విధంగా కావాలో టెక్స్ట్ అనేది ఆ విధంగా అప్లై చేయొచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ టూల్స్ అనేవి నేను ఫ్యూచర్ క్లాసెస్లో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ హైలైట్ కలర్. టెక్స్ట్ హైలైట్ కలర్ అంటే మీరు దేనికైనా బ్యాక్గ్రౌండ్లో హైలైట్ చేయొచ్చు. ఈ విధంగా కలర్ అనేది హైలైట్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఫాంట్ కలర్. దేనికైనా ఫాంట్కి మీరు కలర్ మార్చాలి. ఒకవేళ రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటే రెడ్ కలర్. సో మీకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ మీరు దీనికి ఇవ్వచ్చు. ఇది ఫాంట్ కలర్ అనమాట. ఓకే, లాస్ట్ని ఫార్మేట్ పెయింట్ అంటే ఏంటో చెప్తాం అనుకున్నాం కదా. సో ఫార్మేట్ పెయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు దేనికైనా ఒక దానికి ఇచ్చిన స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్స్క్రైబ్ అనే దాన్ని నేను బోల్డ్ ఇస్తున్నాను చూడండి. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సో టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ అలాగే సైజ్ కూడా పెంచుతున్నాను. సో ఇలా మనకి నచ్చిన స్టైల్ అనేది దీనికి అప్లై చేసాం కదా. సో దీనికి అప్లై చేసిన సేమ్ స్టైల్ అనేది నాకు ఎస్కే కంప్యూటర్స్ తెలుగు అనే దానికి అప్లై అవ్వాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా దేని స్టైల్ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఫార్మేట్ పెయింట్ మీద 2 సార్లు క్లిక్ చేయాలి. దాని షార్ట్కట్కి Ctrl+Shift+C. సో 2 సార్లు క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక బ్రష్ కింద అనేది వస్తుంది చూడండి. సో ఇలా బ్రష్ కింద వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నా దాని మీద ఈ చివరి క్లిక్ చేసి పట్టుకుని నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఇలా డ్రాగ్ చేసి క్లిక్ వదిలే కానీ మీకు ఆటోమేటిక్గా పైన అప్లై చేసిన స్టైల్ అంటే సైజ్ అయితే బోల్డ్, అండర్లైన్, సో యాజ్ ఇట్ ఈస్ పైన ఉన్న స్టైల్ కింద ఉన్న స్టైల్ ఒకటి అయిపోతాయి అన్నమాట. సో ఇది ఇంకా యాక్టివేట్లో ఉంది కాబట్టి మనం దీనికి కూడా చేసుకోవచ్చు. ఎట్లకి కావాలి ఎట్లకి మనం ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక దానికి ఇచ్చిన స్టైల్ ఇంకో దానికి కూడా అప్లై అయిపోతుంది. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.